లండన్ టూర్లో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ బిజీగా గడుపుతున్నారు. ఏపీలో పెట్టుబడులు టూరిజం డెవలప్మెంట్ లక్ష్యంగా వరల్డ్ ట్రావెల్ మార్కెట్ 2025 ప్రదర్శనలో మూడో రోజు కార్యక్రమానికి హాజరయ్యారు. పలు దేశాల అంతర్జాతీయ టూర్ ఆపరేటర్లు, టూరిజం బోర్డులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మార్కెటింగ్, ప్రచారం, పర్యాటక అభివృద్ధిపై చర్చించారు. ఇతర దేశాల్లో అనుసరిస్తున్న టూరిజం డెవలప్మెంట్ విధానాలు, పెట్టుబడుల అవకాశాలను పరిశీలించారు. ఏపీ పర్యాటక ప్రాజెక్టులు, పెట్టుబడి అనుకూల వాతావరణం గురించి మంత్రి వివరించారు. నవంబర్ 14-15 తేదీలో విశాఖపట్నంలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. వచ్చే ఏడాది సౌదీ అరేబియాలో జరగనున్న అరేబియా ట్రావెల్ మార్కెట్ కు హాజరు కావాలని ఆ దేశ టూరిజం ప్రతినిధులు మంత్రిని ఆహ్వానించారు. అనంతరం లండన్లోని ఇండియన్ హై కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ భవిష్యత్ అవకాశాలను వివరించి పెట్టుబడులు పెట్టాలని కోరారు. ప్రపంచ పర్యాటక రంగంలో ఏపీ తనదైన స్థానం సంపాదించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కందుల స్పష్టం చేశారు. నమస్తే, నా పేరు కల్పన. ఈరోజు లండన్లో WTM వరల్డ్ టూరిజం మార్ట్ ఎగ్జిబిషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మనతో పాటు టూరిజం మినిస్టర్ అయినటువంటి కందుల దుర్గేష్ గారు వచ్చారు ఇక్కడికి. సో మరి అంటే ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ గురించి కూడా దాన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. ఈరోజు మీరు లండన్కు రావడం జరిగింది WTM వరల్డ్ టూరిజం మార్ట్ గురించి. సో మరి ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటేటివ్ గా మీరు ఎలాంటి డెవలప్మెంట్ చేయబోతున్నారు టూరిజం పరంగా? ఇప్పటికే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగం అనేటువంటి దాన్ని గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని సరిదిద్దుకుని మళ్ళీ పర్యాటక రంగాన్ని పట్టాలెక్కించడానికి ఒక పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త టూరిజం పాలసీని తీసుకురావడం, దాంతోపాటు ముఖ్యమంత్రి గారు టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం, వీటి వల్ల ప్రైవేట్ రంగంలో అనేక మంది పెట్టుబడిదారులు టూరిజం సెక్టార్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఒకటే ఉదాహరణ చెప్తాను. ఈ 15 నెలల కాలంలో రమారమి 12,500 కోట్ల రూపాయలు పెట్టుబడులను మేము టూరిజం సెక్టార్లో ప్రైవేట్ రంగం నుంచి మొబిలైజ్ చేయగలిగాం. దానికి కారణం ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ప్రోయాక్టివ్ రోల్, అదేవిధంగా ఇస్తున్నటువంటి సహకారం, ఇస్తున్నటువంటి ఇన్సెంటివ్స్, వీటన్నిటి దృష్ట్యా అందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఒక పక్కన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ఈ కార్యక్రమాలు చేయటం, మరో పక్కన కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ప్రసాద్ అనేటువంటి స్కీమ్ కానీ, సాస్కి అనేటువంటి స్కీమ్ కానీ, ఈ స్కీముల ద్వారా మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు గండికోట ప్రాజెక్ట్. ఈ గండికోట ప్రాజెక్ట్ని గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని మాట్లాడుకునేటువంటి ఈ గండికోట ప్రాజెక్ట్ని మనం కేంద్ర ప్రభుత్వ సహకారంతో పట్టాలు ఎక్కిస్తున్నాం. అదేవిధంగా లేపాక్షి కూడా ఒక ప్రపోజల్ ఇచ్చాం. అదేవిధంగా మనకి రాజమండ్రిలో అఖండ గోదావరి ప్రాజెక్ట్ కింద దానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది. అది హేవలాక్ బ్రిడ్జ్ను అట్లే డెవలప్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సూర్యలంక బీచ్, వీటితో పాటు మనకి ఇతరత్ర ప్రసాద్ స్కీమ్లో అది టెంపుల్స్ డెవలప్ చేయడానికి, బొర్రా కేవ్స్ కానీ, అహోబిలం కానీ ఇవన్నీ డెవలప్ చేయడానికి కూడా ఆ స్కీమ్ కింద కూడా తీసుకుంటున్నాం. ఒక పక్కన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఒకటితో కార్యక్రమాలు చేయటం రాష్ట్రంలో, మరో పక్కన కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమాలు చేయటం, వీటితో పాటు అంతర్జాతీయ వేదిక మీద సైతం మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క పర్యాటక గొప్పతనాన్ని తెలియజెప్పాలని, మనకు ఉన్నటువంటి రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఏదైతే ఉందో దాన్ని 10 మందికి తెలియజేసి మనకి ఇన్బౌండ్ టూరిస్టులు మనకు వచ్చేలాగా, మామూలుగా మన దగ్గర నుంచి బయటికి వెళ్ళడం పెద్ద విషయం కాదు, బయట వాళ్ళు మన దగ్గరికి రావడం అనేటువంటిది ముఖ్యం. దానికి కావలసిన అన్ని రకాల అందాలు, వనరులు మన రాష్ట్రంలో ఉన్నాయి. మీరు ఏ రకమైన టూరిజం యాక్టివిటీ తీసుకోండి, అది వెల్నెస్ టూరిజం కానివ్వండి, మనకు ఉన్నటువంటి యోగా మీద కానీ, ఆయుర్వేదం మీద కానీ ఉన్నటువంటి మనకి ప్రాచీనమైనటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో దానివల్ల వెల్నెస్ సెంటర్స్ అద్భుతంగా పెట్టచ్చు. 974 కిలోమీటర్ల పొడవున మనకి సీ కోస్ట్ ఉంది. ఆ సీ కోస్ట్ పొడవున కూడా బీచ్ రిసార్ట్స్, వాటర్ స్పోర్ట్స్ పెట్టుకుంటున్నాం. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవతోటి ఎకో టూరిజం యాక్టివిటీస్ టేకప్ చేయాలని వారు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇలా చూసుకుంటే అడ్వెంచర్ టూరిజం కానీ, మెడికల్ టూరిజం కానీ,
దాంతోపాటు హోమ్ స్టే. ఇవాళ కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం హోమ్ స్టేస్ పాలసీని తీసుకొచ్చింది. ఎవరైతే వేరే ప్రాంతాల్లో ఉండి మన ప్రాంతానికి వచ్చి మన గ్రామీణ వాతావరణాన్ని ముందులో చూడలేకపోయినప్పుడు చూద్దాం అనుకునే వాళ్ళకి వీలుగా హోమ్ స్టేస్ పాలసీని తీసుకొస్తా ఉన్నాం. పాత ఇళ్లని ఏ కట్టడాలు ఉన్నాయో ఆ కట్టడాలను పరిరక్షించి అందులో 5 స్టార్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి బయట నుంచి వచ్చే వాళ్ళకి అది హోమ్ స్టే ఉండేలాగా. అదేవిధంగా కార్వాన్, ఇప్పుడే మనం ఇక్కడ చూసాం, యూరప్ వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి వెహికల్ని ఇక్కడ పెట్టారు. అది లోపల అన్ని రకాల ఫెసిలిటీస్ తోటి చాలా గొప్పగా ఉంది ఆ బస్సు మనం చూసాం. అలాంటి బస్సులు అంత స్థాయిలో పెద్ద బస్సులు కాకపోయినా మొత్తానికి అన్ని రకాల సదుపాయాలతోటి కార్వాన్ టూరిజం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆ రకమైన బస్సులు మేము ఇప్పటికే మొదలుపెట్టాం. రాష్ట్రంలో ఒక 4-5 బస్సులు అలాంటివి మన ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి స్టార్ట్ చేస్తున్నాం. దానికి కార్వాన్ పాలసీ కూడా ఒకటి తీసుకొచ్చాం. అదేవిధంగా పెట్టుబడిదారులు వస్తే వాళ్ళకి సహకరించడానికి, వాళ్ళు ఎక్కడైనా పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేయాలంటే వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడానికి ల్యాండ్ అలాట్మెంట్ పాలసీని కూడా తీసుకొచ్చాం. దాంతోపాటు టెంట్ సిటీస్, ప్రతి టెంపుల్ సిటీ దగ్గర టెంట్ సిటీస్ని ఏర్పాటు చేస్తే ఒక రోజు కోసం వచ్చినటువంటి పర్యాటకుడు ఒక 2-3 రోజులు అక్కడ ఉండేదానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతో టెంట్ సిటీస్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. దాంతోపాటు క్రూజ్ టూరిజం కూడా ఈ మధ్య కాలంలో మనం కార్డేలియా వాళ్ళు విశాఖపట్నం, పాండిచేరి, చెన్నై ఈ 3 ప్రాంతాలను కలుపుతూ ఒక క్రూజ్ టూరిజం కూడా ప్రారంభించారు. అది మనం విశాఖపట్నం నుంచి ప్రారంభించుకున్నాం. కేవలం అలాగా పెరిఫరల్ వాటర్స్లో మాత్రమే కాకుండా విత్ ఇన్ అవర్ స్టేట్ కూడా క్రూజ్ టూరిజం డెవలప్ అయ్యేలాగా విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు, మచిలీపట్నం ఇవన్నింటినీ కలుపుతూ కూడా చేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నాం. అవి కూడా ప్రారంభిస్తున్నాం. సీప్లేన్ సిస్టమ్ను కూడా ఇప్పుడు కొంచెం మాకు వైబిలిటీ గురించి చూస్తూ ఉన్నాం. అవసరమైతే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అడిగి కొత్త సీప్లేన్ సిస్టమ్ను కూడా డెవలప్ చేయాలని, హెలి టూరిజం కూడా చేయాలని, మొత్తంగా ఇన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి డెవలప్ చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. వారితో కలిసి మేమంతా, మా డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ అంశాలన్నింటినీ కూడా గడిచిన 3 రోజులుగా, మొన్న నిన్న ఈ రోజు, ఈ 3 రోజులుగా అంతర్జాతీయ వేదిక మీద, ఇది WTM అంటే ఇది ఒక అంతర్జాతీయ వేదిక. ఇక్కడ వివిధ దేశాల నుంచి అనేక మంది వచ్చారు, మాతో మాట్లాడారు. రమారమి ఒక 25 మీటింగులు వాళ్ళతో చేయడం జరిగింది. అందులో టూర్ ఆపరేటర్స్ కానివ్వండి, ట్రావెల్ మేనేజర్స్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర టూరిజం యాక్టివిటీస్కి ఏదైనా పెట్టుబడులు పెట్టాలని ఆలోచన ఇన్వెస్టర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా వచ్చి మాతో డిస్కస్ చేశారు. నేను అందరికీ కూడా వివరంగా మన ఆంధ్రప్రదేశ్ ఎందుకు రావాలనేటువంటి అంశం మీద వారికి స్పష్టమైనటువంటి అవగాహన ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. త్వరలోనే ఒక జనవరి, ఫిబ్రవరిలో చాలామంది ఆంధ్రప్రదేశ్ టూర్ వచ్చి అక్కడ కూర్చుని చూసి ఒక ఫైనల్ కంక్లూజన్ వద్దాం అనేటువంటి ఆలోచన కూడా చాలా మంది చెప్పడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. దాంతోపాటు మనకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కల్నరీలో మనకి అరకు కాఫీ ఒక అద్భుతమైనటువంటి, ఇవాళ ప్రపంచం మొత్తం మీద మంచి బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకునేటువంటి కాఫీ. ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కాఫీ ఇస్తున్నాం. వాళ్ళకి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కాఫీ ఇచ్చి అరకు కాఫీ యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజెప్తే, ఇవాళ మీకు ఒక విషయం చెప్పాలి. 3 ఫారినర్స్ వాళ్ళు 3 రోజుల నుంచి రోజు మన స్టాల్కి వస్తున్నారు. ఎందుకంటే అరకు కాఫీ తాగడానికి. వాళ్ళు చెప్పింది మాట ఏంటంటే, మేము అన్నింటిలోనూ కాఫీలు తాగాం కానీ అరకు కాఫీ అంత అద్భుతమైన కాఫీ ఇంకా లేదు, కాబట్టి మేము రోజు ఈ స్టాల్కి వచ్చి కాసేపు మీ దగ్గర కూర్చుని కాఫీ తాగి వెళ్ళాలని ఇష్టంతో వస్తామని 3 రోజులు వస్తా ఉన్నాం. అలాగే అరకు కాఫీ కానివ్వండి, లేకపోతే బ్యాంబూ చికెన్ కానివ్వండి, మనకి మారేడుమిల్లి ప్రాంతంలో బ్యాంబూ చికెన్ అద్భుతమైనటువంటిది. అదేవిధంగా పూతరేకులు, ఆత్రేయపురం పూతరేకులు. అలా కల్నరీకి చూసుకున్నట్లయితే మనకి అద్భుతమైనటువంటి వివిధ రకాల రెసిపీస్ ఉన్నటువంటి ఆ విధానాన్ని కూడా వాళ్ళందరికీ చెప్తా ఉన్నాం. అందరూ అట్రాక్ట్ అవుతున్నారు. ఇక్కడ మెయిన్గా మేము సాధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే, అంతర్జాతీయ వేదిక మీద ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగాం. రేపొద్దున వాళ్ళు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇంకా కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధం అవుతున్నాం. సార్, మనం చూసుకోవచ్చు అంటే గత ప్రభుత్వం కూడా టూరిజం పరంగా ఏదైతే ఉందో చాలా వెనుకబడిందని చెప్పేసి, బట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక జనసేన తరఫున మీరు టూరిజం మినిస్టర్, అదే సినిమాటోగ్రఫీగా అయిన తర్వాత, సో మీరు అంటే ఎక్స్పెషల్గా దేని అంటే ఎలా ఫోకస్ చేయబోతున్నారు? మీరు ఒక ఖచ్చితమైనటువంటి కరెక్ట్ మాట చెప్పారు. అదేంటంటే 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం పర్యాటకాన్ని ఊరికి ఒక మంత్రి ఉన్నారనేటువంటిది మాత్రమే తప్పితే
ఏ రకంగానూ కూడా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయలేదు. మీరు ఋషికొండ చూశారు. ఋషికొండలో అంతకుముందు మాకు సంవత్సరానికి 7 కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చేటువంటి అద్భుతమైన రిసార్ట్స్ ఉండేవి. వాటిలో వాళ్ళు పడగొట్టేసి అక్కడ ఏం కట్టారండి అంటే ప్రజలకు ఉపయోగపడేది కాదు, వాళ్ళకి రేపొద్దున్న మళ్ళీ ఉపయోగపడడానికి ఒక రాజప్రసాదాన్ని కట్టారు. అందులో పెద్ద పెద్ద రూములు పెట్టుకుని వాళ్ళు ఉండటానికి ప్రజల ఆలోచనలు పక్కన పెట్టేసి వాళ్ళ సొంతం కోసం నిర్మించుకున్నారు. అలాంటివి చేయడం ద్వారా వాళ్ళు పర్యాటక రంగాన్ని పూర్తిగా నాశనం చేశారు. మనకు బాగా ఆదాయం వచ్చేటువంటి ఆ రిసార్ట్స్ అక్కడ పోయి మనకి ఇవాళ మళ్ళీ 1 కోటి రూపాయలు కరెంటు బకాయిలు పడి ఉన్నాం అక్కడ. ఇవన్నీ కూడా అనాలోచిత నిర్ణయాలు, అహంకారపూరితమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి ఆ ప్రభుత్వం ఇవాళ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మా ఫోకస్ మారింది. ఎందువల్లంటే ముఖ్యమంత్రి గారికి పూర్తి విజన్ ఉంది దీని మీద. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి ఎకో టూరిజం అనేటువంటి అంశం మీద అద్భుతమైనటువంటి ఆలోచన విధానం ఉంది. వీళ్ళ ఇద్దరిని స్ఫూర్తిగా తీసుకుని మేము వారు చూపించిన మార్గంలో ఇప్పుడు ఇండస్ట్రీ పాలసీ ఏదైతే ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చామో దీనికి టూరిజంకి, అదేవిధంగా టూరిజంకి 2024-29 కొత్త పాలసీ తీసుకొచ్చాము. అదేవిధంగా ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ తీసుకొస్తున్నాము. అదేవిధంగా కారవాన్ పాలసీ కానీ, హోమ్ స్టే పాలసీ కానీ ఇవన్నీ తీసుకురావడం ద్వారా డైవర్సిఫైడ్ టూరిజం యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా పక్కన తీసుకుంటున్నాం. ఏదైనా మీరు పూర్తిగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్కి టూరిజంలో ఎన్ని రకాల అట్రాక్షన్స్ ఉంటాయో అన్ని రకాల అట్రాక్షన్స్ ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉంటే అది ఆంధ్రప్రదేశ్. కానీ ఇప్పటి వరకు దాన్ని సరిగ్గా ఫోకస్ చేసుకోలేకపోయాం, సరిగ్గా పట్టాలు ఎక్కించలేకపోయారు వాళ్ళు. ఇవాళ మేము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అడిగినట్లుగా మేము మొట్టమొదట ఏదైతే దెబ్బతిన్న పర్యాటక రంగం ఉందో దాన్ని మళ్ళీ పట్టాలెక్కించడం, దాంతోపాటు ఏవైతే అట్రాక్షన్స్ మొత్తం రాష్ట్రంలో ఉన్నాయో అవన్నీ కూడా ప్రపంచం అందరికీ కూడా ఎక్స్పోజ్ చేసి తద్వారా పెట్టుబడిదారులు తీసుకొచ్చి అక్కడ కార్యక్రమాలు నిర్వహించాలని, దాంతోపాటు ముఖ్యంగా ఎప్పుడైతే టూరిజం డెవలప్ అవుద్దో ఎంప్లాయ్మెంట్ అద్భుతంగా డెవలప్ అవుతుంది. దీనికి మీకు ₹1 ఖర్చు పెడితే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి టూరిజంలో ఉంటుంది. అందువల్ల ఎంప్లాయ్మెంట్ని పెంచేటువంటి ఎవరైనా ఆ రకంగా టూరిజం ప్రాజెక్టులు చేస్తే వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టడం జరుగుతుంది. అలా చూసుకుంటే మొత్తంగా ఇప్పటికే మీకు ఈ 12 నెలలు 13 నెలల కాలంలో 12,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామంటే దానికి కారణం మనం తీసుకుంటున్నటువంటి విధానం, మనం చూపిస్తున్నటువంటి సపోర్టు. దీనివల్ల రాష్ట్రంలో మా నమ్మకం ఏంటంటే ఈ 12,500 కోట్లు 2029 వచ్చేటప్పటికి 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు రావాలని, అదేవిధంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరగాలని, దాంతోపాటు ఇవాళ 3rd పొజిషన్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో నెంబర్ 1 స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మేము ఆ కార్యక్రమాలని చేపడుతున్నాం. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి సపోర్ట్ కూడా మేము మా డిపార్ట్మెంట్ని బాగా పనిచేయించడానికి కుదురుతుంది. మాకు మంచి టీం ఉంది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ గారు కానీ, మా ఎండి ఆమ్రపాలి గారు కానీ, మేమందరం కూడా ఒక మంచి టీమ్గా రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం. అలాగే చూసుకోవచ్చు సార్, వైజాగ్ కూడా సో ఏ విధంగా డెవలప్మెంట్ చేయబోతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఏదని చెప్పుకోవచ్చు మనం టూరిజం పరంగా? ఇప్పుడు వైజాగ్ అనేటప్పటికి వైజాగ్లో మీకు అన్ని రకాల టూరిజం డెవలప్మెంట్ యాక్టివిటీస్ని చేయొచ్చు. ఒకటి, వైజాగ్ అందమైనటువంటి లొకేల్స్ ఉన్నటువంటి ప్రాంతం, సముద్ర తీరం ఉంది. అక్కడే ఇవాళ మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేటువంటిది ఒక గొప్ప ఎక్రిడేషన్. అటువంటి ఎక్రిడేషన్ వచ్చినటువంటి బీచ్ మనకు ఋషికొండ బీచ్ ఇవాళ రాష్ట్రంలో అద్భుతమైన బీచ్గా ఉంది. దాని చుట్టూ మనం అనేక రిసార్ట్స్ని కానీ వెల్నెస్ సెంటర్స్ని కానీ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన ఒకటి. రెండోది, వైజాగ్కి పెరిఫెరల్గా చూసుకున్నట్లయితే మనకి లంబసింగి, అదేవిధంగా అరకు వ్యాలీ, అనంతగిరి ఇవి ఉన్నాయి. ఇక్కడ చక్కగా మనం మంచి రిసార్ట్స్ని డెవలప్ చేస్తున్నాం. దాంతోపాటు లంబసింగిలో సూర్యోదయాన్ని చూడడానికి చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు. వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు కల్పించడం అనేటువంటి చేయడం. అదేవిధంగా కొంచెం ముందుకెళ్తే శ్రీకాకుళంలో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ కానీ ఇతరత్ర అలాంటి టెంపుల్స్ చుట్టుపక్కల అన్నీ చాలా ఉన్నాయి. అదేవిధంగా ట్రెక్కింగ్ లాంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయడానికి కొండలు ఉన్నాయి. అలా చూసుకుంటే వైజాగ్ దగ్గర టూరిజానికి సంబంధించినటువంటి ఏ యాక్టివిటీనైనా సరే టేకప్ చేసేటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది వైజాగ్. సో అక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఈ మధ్యకాలంలోనే రామ్దేవ్ బాబా గారు కూడా అక్కడ వెల్నెస్ సెంటర్ స్టార్ట్ చేయడానికి కూడా వైజాగ్ని తీసుకుంటున్నారు. అలాగే తాజ్, మేఫెయిర్, తర్వాత ఈ అట్మాస్ఫియర్ కోర్ వీళ్ళందరూ కూడా హోటల్స్ కట్టడానికి ముందుకు వచ్చారు. ఒబరాయ్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా ల్యాండ్ అలాట్మెంట్ చేస్తున్నాం. వాళ్ళందరికీ ఎంకరేజ్ చేసి ఇక్కడ రిసార్ట్స్, హోటల్స్, అడ్వెంచర్ టూరిజం, ఎకో టూరిజం, అదేవిధంగా వెల్నెస్ టూరిజం, హెలీ టూరిజం,
క్రూజ్ టూరిజం అన్నీ కూడా విశాఖపట్నం చుట్టూ అంతా కూడా చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో మీరు చెప్పినట్టు సార్, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కూడా సో ఒకవేళ టూరిజంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేసి అనుకున్న వాళ్ళకు మీరు ఏం చెప్తారు? 100% మీకు సేఫెస్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. రండి, మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి, మీకు అన్ని రకాల సపోర్ట్ ఇస్తాం. సింగిల్ విండో సిస్టంలో మీకు వెంటనే లైసెన్సులు వస్తాయి. రెండోది, మీకు ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చాం కాబట్టి టూరిజంకి ఇన్సెంటివ్స్ అన్నీ ఇస్తాం. మీకు పవర్ ఛార్జెస్ విషయంలో కానీ, SGST విషయంలో కానీ, మున్సిపల్ ట్యాక్సెస్ విషయంలో కానీ పూర్తి స్థాయిలో సహకారం ఇస్తాం. మీరు మెగా ప్రాజెక్టులు, పెద్ద ప్రాజెక్టులు తీసుకొస్తే, అల్ట్రా మెగా ప్రాజెక్టులు తీసుకొస్తే 66 సంవత్సరాలకి ల్యాండ్ లీజ్కి ఇవ్వడానికి కూడా మేము ముందుకు వస్తున్నాం. అలా మీకు ఏ రకమైనటువంటి సదుపాయం కావాల్సినా కూడా మీరు పెట్టుబడులతో వచ్చి మంచి గ్రూపుగా వచ్చి పర్యాటక రంగాన్ని, ఎంప్లాయ్మెంట్ని వృద్ధి చేయగలిగితే 100% సపోర్టు, ఏ రకమైన రెడ్ టేపిజం కూడా ఉండదు. మీకు అన్ని రకాలుగా ప్రభుత్వ సహకారంతో మీరు పెట్టే ప్రతి పైసా కూడా మీకు లాభం వచ్చే విధంగా, మాకేమో పర్యాటక రంగం అభివృద్ధి చెందేలాగా, యూత్కేమో ఎంప్లాయ్మెంట్ వచ్చేలాగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. For more videos like this, subscribe Big TV channel.